మంత్రి కొండా సురేఖ మీద పరోక్షంగా విమర్శలు చేసిన కడియం శ్రీహరి, నేను ఎప్పుడూ రౌడీయిజం సెటిల్మెంట్ చేయలేదు, నేను ఎవరిని బెదిరించి బలవంతపు వసూలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. ఇటీవల కడియం శ్రీహరి గురించి విమర్శలు చేసిన కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్, గతంలో కడియం శ్రీహరి గురించి కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించిన కొండా మురళి, కొండా సురేఖ మంత్రి పదవి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నందున రిపోర్టర్ ప్రశ్నకు సమాధానంగా రౌడీయిజం సెటిల్మెంట్ అంశాలను ప్రస్తావించిన కడియం శ్రీహరి, కడియం వ్యాఖ్యలు కొండా మురళిని ఉద్దేశించాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, గత 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎన్నడూ రౌడీజం చేయలేదు, నేను ఎన్నడూ సెటిల్మెంట్ చేయలేదు, ఎవరిని బెదిరించి బలవంతపు వసూలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది? అనునిత్యం నేను ప్రజల్లో ఉంటాను. నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలనని ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాలకి పోయేటానికి నాకు ఇష్టం లేదు. అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.